ప్రైజ్ లార్డ్. అందరికీ దేవుని నామంలో శుభము కలుగును గాక. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అదే దేవుని సంగమా, మరి ఇలాంటి డే స్టార్ట్ చేసి ఈ రెండవ రోజుగా మరి మనము మందిరంలో చేరుకొని ఉన్నాము. మొదటి దినంలో మరి దైవజనురాలు వాక్య ఉపదేశం చేస్తున్నారు. మరి దేవుని మహాకృపను బట్టి ఈ రోజు నుండి నేను ఈ యొక్క 40 దినములు కూడా ఉపవాస ప్రార్థనలో పాల్గొని దేవుని నామాన్ని మహిమపరుస్తూ అందరినీ చేరుకుని దేవుని నామాన్ని మహిమపరుస్తూ ప్రభు వారు చేసిన త్యాగాన్ని గుర్తిస్తూ 40 దినములు ఉపవాసపు దినములు ఎందు నిమిత్తార్థం ఉండాలి. బైబిల్లో 40 దినాలు ఉపవాస ప్రార్థన చేయాలని ఎక్కడైనా ఉందా అని అంటే ఇలా లెంట్ డేస్ అనే విషయం అనేది కాకుండా ఈ 40 దినములు ఆచరణ రీతిగా కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ 40 దినములు ఆచరిస్తూ ఉపవాసము ఉంటూ దేవుని యొక్క మందిరాల్లో చేరుకుని వారి వారి కుటుంబాల కొరకు ప్రభువారు చేసిన యొక్క త్యాగాన్ని మరి ప్రజలందరూ కూడా గుర్తించి మరి ఈస్టర్ పండుగకి గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారానికి అందరూ కూడా పాలుభాగస్తులు అవుతూ దేవుని చేసిన ఏమిటి ఆ శుభ శుక్రవారము అనే విషయాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు నిమిత్తార్థం భూమి మీదకి వచ్చి ఉన్నారంటే శుభ శుక్రవారము మన కొరకు మీ కొరకు ప్రభువుని అంగీకరించిన వారు అందరి కొరకు ఆయన రక్తాన్ని కార్చి మరి ప్రాణము పెట్టి పాపాన్ని కడిగి దేవుని మానవులందరి కొరకు ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుణ్ణి అందరు గుర్తించాలని ఈ యొక్క లెంట్ డేస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. అయితే భేదాలు విభేదాలు ఏవి లేకోకుండా సర్వ మానవాళి కొరకు ఆయన ప్రాణం పెట్టి ఉన్నారు కాబట్టి ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. హల్లెలూయా. ఈ ఉపవాస దినంలో మనం బైబిల్లోంచి చూస్తూ ఉండగా మొట్టమొదట అనేకమైన వ్రాతపూర్వకమైన ప్రవక్తలు, మాటపూర్వకమైన ప్రవక్తలు ఉన్నారు. మొట్టమొదట 40 దినములు ఉపవాసము చేసిన ప్రవక్త ఎవరైనా ఉన్నారు అని అంటే ఎవరు గుర్తొస్తారండి మనకి? చెప్పాలి. 40 దినములు ఉపవాసం ఎవరున్నారు? లేదు. పాత నిబంధన కాలంలో చూస్తే మొట్టమొదట మోజెస్ ఉన్నారు. మోషే గారు 40 దినములు ఉపవాసం ఉన్నట్లుగా కనబడుతున్నది. ఇంకను ప్రభువారు 40 దినములు ఉపవాసం ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నది. ఇంకను ఈ ప్రవక్తలందరూ కూడా 3 దినాలు, 7 దినాలు, 10, 12 రోజులు, 15 రోజులు ఇలా ఉపవాస ప్రార్థనలో యొక్క శక్తిని ఏంటో మనకి కనపరచడానికి బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో నుండి లేఖనాల్లో సెలవిస్తూ ఉన్నాయి ప్రియులారా. అయితే మరి ఉపవాసము ఉంటూ ఉండగా ఈ ఉపవాసము ఉండలేని వారి పరిస్థితి ఉందనుకోండి. ఉపవాసం ఉండాలి, ఉండలేకపోతున్నారు. వారి యొక్క ఆరోగ్య రీత్యా మరి ఉపవాసాన్ని ఆచరించలేకపోతున్నారు. దేవుడు మా ప్రార్థన ఆలకించడా? దేవుడు మరి మా కొరకు ఎటువంటి ఛాన్స్ ఏది ఇవ్వలేదా అన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూసినట్లయితే ఉపవాసం ఏ రీతిగా ఉండాలి అనేది పరిశుద్ధ గ్రంథంలో నుంచి ద మినీ బైబిల్ నుండి చెప్పుకుందాం. హల్లెలూయా. ద మినీ బైబిల్ అంటే ఏమిటండి అంటే 66 పుస్తకాలు బైబిల్ అయితే 66 అధ్యాయాలు కలిగి ఉన్న ద మినీ బైబిల్ యెషయా గ్రంథం. యెషయా గ్రంథంలో నుంచి 58వ అధ్యాయంలో చక్కని మాటలు ఉపవాసం ఏ రీతిగా ఉండాలి, మానవుని యొక్క ఉపవాసం దేవునికి ఏ రీతిగా ఉన్నది అనేది చెప్తూ ఉండటానికి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీ ముందు కొన్ని విషయాలు తెలియపరచాలని ప్రయత్నిస్తున్నాను. హల్లెలూయా. అయితే ప్రియులారా, యెషయా గ్రంథము 58వ అధ్యాయము అనగా 618వ పేజీ నెంబర్. 58వ అధ్యాయము 3వ వచనం నుండి 10 వచనాలు మనం ధ్యానించుకున్నట్లయితే ఉపవాసం అంటే ఏమిటి, ఒక ఉపవాసంలో ఉన్న వ్యత్యాసాలు ఎలా ఉన్నాయి, దేవునికి ఏ రీతి కలిగిన ఉపవాసం అనగా ఎలా చేయాలి అనే విషయాల్ని మన ముందు పరిశుద్ధ గ్రంథంలో నుంచి పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు మరి మన మధ్య నుంచారు ప్రియులారా. మరి చూసినట్లయితే మరి 3వ అధ్యాయాన్ని చదువుకుందామండి. 3వ వచనం చదువుకుందామండి. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? ఇక్కడ క్వశ్చన్ మార్క్ చూడండి ప్రియులారా. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు అని ఎవరిని అడుగుతున్నారు?
ఈ ప్రజలు దేవుణ్ణి అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? మేము ఉపవాసం ఉండగా, మేము ఉపవాసం ఉంటే మీరెందుకు మమ్మల్ని చూడటం లేదు, మీరు మమ్మల్ని ఎందుకు చూడటం లేదని ప్రశ్న, అక్కడ క్వశ్చన్ మార్క్ ఉందండి. ఎవరిని అడుగుతున్నారు అని అంటే, ఈ ప్రజలు మనము దేవుణ్ణి అడిగే స్థితికి, దేవుణ్ణి అడిగే స్థాయిలో మనం ఉన్నామా? లేం కదా, లేం కదండి. అయితే ఇక్కడ ప్రజలు ఏంటంటే, దేవుడు అంటే నేను ఒక దైవత్వం కలిగి నేను స్వయంభూని, మీకు అర్హత లేదు, మీరు హక్కు లేని వ్యక్తులు అనే స్థాయిలో లేరు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఆచరించిన ఈ సృష్టికర్త అయిన దేవాది దేవుడి యొక్క సారాంశం ఎలా ఉందంటే, దేవుని బిడలగా వారు అంత స్వతంత్రంగా, చూడండి ఆ మాట ఎలా అన్నారు అక్కడ, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు. చూడండి ఇక్కడ నీవు అనే మాట ఎంత స్వతంత్రం కలిగి ఉంటే ఆ మాట అనగలుగుతూ ఉంటారండి కదా. స్వతంత్రంతో దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు, దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు. ఎందుకు దేవా, మేము ఉపవాసం ఉంటూ ఉండగా నువ్వెందుకు చూడవు మా వైపు, మా పరిస్థితులు మాతో ఎందుకు మీరు మాట్లాడరు? మేము కష్టాల్లో ఉన్నాము, శ్రమల్లో ఉన్నాము, మేము బాధల్లో ఉన్నాము, మేము అప్పుల్లో ఉన్నాము, అనారోగ్య స్థితిలో మేము ఉన్నాము, మీరెందుకు చూడరు? మేము ఉపవాసం ఉన్నాము ఇక్కడ అని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారండి. చాలా వరకు కూడా ఈ యొక్క బయట మన ప్రజలందరూ కూడా మేమెంతో భక్తిగా ఉన్నామండి, మేమెంతో భక్తి చేస్తున్నాము. ఈ భక్తి దేవుడు ఏంటో, మాకు శ్రమలు, మాకు కష్టాలు ఇవన్నీ కూడా దేవుడు మా వైపు చూడలేదేమో, దేవుడు మా వైపు చిన్న చూపు చూస్తున్నాడేమో అని చాలా మంది ఆ యొక్క క్వశ్చన్ మార్క్ తో చాలా మంది విశ్వాసులు, చాలా మంది దేవుని నమ్ముకున్న వారు, దేవుని వెంబడిస్తున్న వారు అందరూ కూడా ఈ ఒక క్వశ్చన్ మార్క్ ని బేస్ చేసుకుని ఉంటున్నారు. కానీ ఇప్పుడు ఇలా ఇక్కడ దేవుని వాక్యం ఏమైనా చదివిస్తుందంటే, చదువుకుందామండి వచనాలు. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. చూడండి ఇక్కడ దేవుణ్ణి వీరు ప్రశ్నించగా, దేవుణ్ణి వీరు అడగగా, దేవుడు ఎటువంటి వీరికి ఆన్సర్, ఎటువంటి జవాబు ఇస్తున్నాడంటే, ఎలా ఇస్తున్నాడండి? మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారములను చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుకున్నారు. చూడండి ఇక్కడ చాలా మంది దేవుణ్ణి విశ్వసించి వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్న వారందరూ కూడా మరి ఆ యొక్క వ్యాపారాలు చేస్తూ ఉపవాసం ఉంటూ ఉంటారు. ఉపవాసం అనగా దేవునితో సహవాసం చేస్తున్న వారిని, మరి దేవుని కొరకు మీరు ఒక రోజు ఉపవాసం ఉంటున్నారా? ఓకే, ఉండండి, మంచిదే. ఈ ఉపవాసం చేస్తూ ఉన్నప్పుడు దేవునితో మాత్రమే నువ్వు సహవాసం చేయాలి. హల్లెలూయా. బయట స్నేహితులతో మనం సహవాసం చేస్తూ, వ్యాపారాలతో మనం సహవాసం చేస్తూ, మరి ఇంకా ఇతర మరి మనకున్న పరిస్థితులన్నింటిలో కూడా మనం సహవాసం చేస్తూ ఉంటుంటే, మరి దేవుడు ఎక్కడ చూస్తాడండి? ఎక్కడ చూస్తాడు దేవుడు కదా? దేవునికి ఇష్టమైన పని చేస్తే దేవుడు మిమ్మల్ని చూస్తారు. దేవునికి ఇష్టమైన రీతిగా నువ్వు పిలిస్తే దేవుడు పలుకుతాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క స్వరంతో వారితో మాట్లాడుతున్నారు. మీరు ఉపవాసము నుండి ఎలా ఉంటున్నారంట? మీ వ్యాపారాలు చేసుకుంటున్నారు, మీ పని వాళ్ళని కష్టపెడుతూ ఉన్నారు. అనగా వారు ఒక వ్యాపారం ఉంది ఉదాహరణకి, ఆ వ్యాపారంలో ఆ యజమానుడు ఉపవాసం దినంలో దేవునితో సహవాసం చేద్దామని ఉన్నారండి. ఆ రోజున ఏం చేయాలంటే ఆ వ్యాపారి ఆ రోజు వారికి సెలవునిచ్చేయాలి. ఏం చేయాలట? ఆ రోజు పని వారి అందరికీ ఒక పొలమే ఉందండి. ఆ యజమానుడు ఆ ఉపవాసం ఉండి దేవునితో సహవాసం కొరకు, దేవుని యొక్క అతని యొక్క ప్రాబ్లమ్స్ కొరకు కానీ, లేకపోతే దేవునితో మాట్లాడాలని, దేవుని యొక్క పనులు, దేవుని యొక్క ఇష్టమైన రీతిగా ఉపవాసం నుండి తను నలగొట్టుకుని తను ఏర్పాటు చేసుకుని దేవునితో సహవాసం చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలట? అతను యొక్క పొలంలో పనిచేసే వారందరూ కూడా ఆ రోజున ఏం చేయాలట? సెలవు ఇవ్వాలి. హల్లెలూయా. మరి సెలవు ఇవ్వడం కుదరలేదా? మరి దేవునికి ఇష్టం లేని పని నువ్వు చేస్తున్నావు కదా. చాలా మంది చూస్తూ ఉన్నాము,
ఈ యొక్క లెంట్ డేస్ అనే విషయం కాదులే గాని ఈ యొక్క దీంట్లో దేవుని ప్రశ్నిస్తూ ఉన్నారంటే దేవుని యొక్క జవాబును కూడా వీరందరూ కూడా చూసుకుంటూ ఉన్నారనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం అనేది చాలా మానవునికి అర్థమయ్యే భాషలోనే వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. 4వ వచనం చదువుకుందామండి. మీరు ఎలా ఉంటున్నారంటే దేవుని పేరిట ఉపవాసం ఉండేటప్పుడు మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా బుద్ధిలాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమును వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. మీరు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? చూడండి ప్రియులారా, దేవుని ఎందుకు నువ్వు మమ్మల్ని చూడటం లేదయ్యా అని ఫస్ట్ 3వ వచనంలో అడిగిన క్వశ్చన్ మార్క్ ఆన్సర్ ఏంటండి అంటే దేవుని యొక్క ఆన్సర్ ఏం చెప్తున్నారంట? మీరు బుద్ధులాడతారు, మీరు కలహాలు పెడుతూ ఉంటారు, తగాదాలు ఆడుతూ ఉంటారు, అన్యాయంగా గుద్దులాడుతూ ఉంటారు, ఉపవాసం ఉంటారు. అంటే శృతి కుదరదు. ఒకరికొకరు ఒక కుటుంబంలో అందరూ ఉపవాసం ఉంటారు, కానీ వారికి మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి, గొడవలు ఉంటాయి, మాట్లాడుకోరు, తిట్టుకుంటారు, బూతులాడతారు. దేవునికి ఇష్టం లేని పనులన్నీ కూడా వారు చేస్తూనే ఉన్నారు. అందుకని దేవుడు వీరిని చూడలేని పరిస్థితుల్లో ఉన్నారట. కాబట్టి మరి దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటండి అని అంటే, మరి చాలా మంది కూడా ఉపవాసం ఉంటూ ఈ యొక్క ఉపవాసంలో చాలా మంది కొన్ని పద్ధతులు. ఉపవాసం అంటే ఆహారం, అన్నం మాత్రం తినరు. ఏం చేస్తారండి ఉపవాసం అనగానే? మేము స్వయానుభవాలు కొంతమంది మేము చూసిన సందర్భాలు. ఉపవాసం అంటే ఫ్యామిలీ మొత్తం మేముంటాం ఉంటుంది. ఏంటబ్బా వీళ్ళు దేవునితో ఎంత ఇదిగా ఉపవాసం అంటే ఎంత ఇదిగా ఉంటున్నారు ఏంటబ్బా? ఉపవాసం అంటే వీళ్ళు ఏంటి అంత ఇదిగా ఉన్నారని గ్రహిస్తే మేము ఉపవాసం అంటే 2 గ్లాసుల పాలు, అరడజను అరటిపళ్ళు, 2 చపాతీలు, 1 ఉల్లి దోశ, 2 జ్యూసులట. ఏంటంటే ఉపవాసం అంటే అన్నం మాత్రం తినకూడదు, మేము మిగతా మొత్తం వేస్తాం, డబుల్ కోటింగ్ వేస్తాం. ఇది ఉపవాసం కొంతమంది. అయితే దేవునికి ఏంటి ఉపవాసం అంటే? దేవుని దృష్టిలో ఎలా ఉండాలి అంటే, ఉపవాసాలు 2 రకాల ఉపవాసాలు కలిగి ఉన్నవి. పాత నిబంధన ప్రకారం ఉపవాసం అంటే గోనిపట్ట కట్టుకుని, బూడిద రాసుకుని, తను తగ్గించుకుని, మోకరించి అక్కడ కూర్చున్న చోట బూడిదని పోసుకుని గోనిపట్ట కట్టుకుని ఉండాలట. అయితే నూతన నిబంధనలో ఉపవాసం ఎలా ఉంది? నువ్వు ఆహారం మాత్రము దేవుని తీసుకోకుండా, దేవుణ్ణి మాత్రమే నువ్వు నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయంతో నీ తండ్రి అయిన దేవుణ్ణి సేవించాలి. ఇది ఉపవాసం. 2వ ఉపవాసం అంటే 2 రకాల ఉపవాసాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క ఉపవాసంలో మరి దేవునికి ఇంకొక రకమైన ఉపవాసం కూడా ఇష్టమైనది ఉందటండి. హల్లెలూయా. మరి ఇందాక మనం మొదట్లో చెప్పుకున్నాము స్టార్టింగ్ లో ఏమని? అనారోగ్య పరిస్థితిలో ఉండి, బెడ్ మీద ఉండి, లేకపోతే ఈ రోజుల్లో ఉన్న యొక్క శాశ్వతమని కాదు, ఎందుకంటే ఈ లోకమే అశాశ్వతమైంది మనకి. మరి షుగర్ కానీ, బీపీలు కానీ వీరందరూ కూడా ఈ పరిస్థితిలో ఉన్నప్పటికీ మరి ఉపవాసం ఉండాలంటే ఆరోగ్యం చెడిపోయి, అనారోగ్యం వచ్చేసి దేవుని నామానికి మహిమ రాకుండా, దేవుని నామానికి మరి అవమానం కలిగే పరిస్థితిలో ఉంటున్నప్పుడు మనం ఎలా ఉండాలంట? మరి దీనికి పరిష్కారం ఏంటండి అంటే, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మన కోసం, ఉపవాసం ఉండలేని వారి కోసము, మరి వృద్ధుల కోసము, ముసలి వారి కోసము దేవుని వాక్యము ఎలాంటి వాక్యాన్ని ఇచ్చిందో తెలుసా అండి? చదువుకుందాం, కింద చదవండి. మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకోవలసిన దినము అట్టిదేనా? మరి ఎప్పుడు దినపరుచుకోవాలండి? చదవమ్మా, తర్వాత చెప్తాను, అది కూడా చదువుకుందాం. ఒకడు జమ్ము వలె తలవంచుకొని గోనిపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చున్నట ఉపవాసమా? బూడిద కట్టుకుని, బూడిద పోసుకుని పరుచుకొని కూర్చోవడం అదే ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? దేవునికి ప్రీతికరమని మనం అనుకుంటున్నామేమో. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, వినండి, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు.
విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు, నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా, నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా, ఉపవాసము కదా, ఈ ఆహారము, ఈ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, ఆకలి గురిన వారికి పెట్టడం. చూడండి, మీ ఆహారం ఎవరికి పెట్టాలట? ఆకలి ఆకలి గురిన వారికి పెట్టుటయు, పెట్టుటయు, నీ రక్త సంబంధికి, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, ముఖము తప్పింపుకుండుటయు, దిక్కుమాలిన బీదలను, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు, నీ ఇంట చేర్చుకుంటాయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు, వస్త్రహీనుడు నీకు కనిపించినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, వానికి వస్త్రములిచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఏది ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అనట. దేవునికి మహిమ కలుగున గాక. ఆమేన్. ఇప్పుడు చూడండి, మరి పరిస్థితులు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఆ వ్యక్తి బలహీనంగా ఉన్నప్పుడు, నువ్వు నీ కడుపు కాల్చుకుని, నువ్వేదో నిష్ఠూరంగా, నువ్వేదో ఇబ్బందికరంగా, నువ్వేదో మోస్తున్నట్లుగా ముఖం పీక్కుపోయి ఎంతో భారంగా నేను ఉపవాసం ఉన్నానండి అని చెప్పుకుని దేవునికి ఇష్టం లేదంట. దేవునికి ఇష్టం లేదు. మన ఉపవాసం ఎలా ఉండాలి? దేవునికి ఏది ఇష్టమైన ఉపవాసం అని అంటే చక్కగా చెప్తాను ఇక్కడ, మీ ఆహారము ఆకలి గురిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి, మీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు, వస్త్రహీనుడు నీకు కనిపించినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, వానికి వస్త్రం ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. చూడండి ఇక్కడ ప్రియులారా, మరి ఏంటండి మీ ఆహారము ఆకలి గురిన వారికి ఇవ్వాలంట, రక్త సంబంధికి ముఖం తప్పించకూడదంట. 3వ పాయింట్, దిక్కుమాలిన బీదలని నీ ఇంట చేర్చుకుంటూ, వస్త్రహీనుడు నీకు కనిపించినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. 4 పాయింట్లు అండి, దేవునికి ఇష్టమైన పాయింట్లు, ఇష్టమైన పాయింట్స్, దేవునికి ఇష్టమైన మాటలు, దేవునికి ఇష్టమైన పనులు, దేవునికి ఇష్టమైన ఉపవాసం. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటండి ఉపవాసం అని అంటే, మన కోసం ఆహారం వండుకున్నాము, ఎవరైనా వచ్చారు వారికి పెట్టేయటం, ఇది దేవునికి ఇష్టమైనది కాదు. ఓకేనా? నీ రక్త సంబంధికునికి ముఖం తప్పించకూడదు అంటే, ఎవరైనా డబ్బుల కోసం వస్తే, నీ అన్న డబ్బులు అక్క చెల్లెలో ఎవరైనా వస్తే, అమ్మ నా దగ్గర లేవమ్మా తప్పించడం కాదు. 3వది, వస్త్రహీనుడు కనిపించినప్పుడు, దిక్కుమాలిన బీదలను ఉన్నప్పుడు అంట ఏం చేయాలి? వాళ్ళు మన ఇంట్లో తీసుకొచ్చి చేర్చుకుంటే, అంటే ఇప్పుడు రోడ్ల మీద చాలా మంది మరి వారి పరిస్థితులను బట్టి ఎవరు లేకుండా అనాథంగా ఉంటే తీసుకొచ్చి 100 మందిని తీసుకొచ్చి ఈ రూమ్ లో పెట్టేవాడికి పెట్టగలుగుతామా? కాదు. 4వది, వస్త్రహీనుడు కనిపించినప్పుడు వానికి వస్త్రాలు ఇవ్వడు. ఎవరన్నా బట్టలు చినిగిపోయి బట్టలు లేకుండా ఉన్నారు, టకామని తీసుకెళ్ళి 4 జతలు ఇచ్చేసి, అమ్మాయ నేను దేవునికి ఇష్టమైన పని చేసేసాను మళ్ళీ బాప్టిజం పనులు చేస్తే దేవునికి నచ్చదు. ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి ఏంటండి 4 విషయాలేనంటే, మీ కొరకు ఆహారం సిద్ధపరచుకున్నప్పుడు ఎవరికి ఇవ్వాలి? ఆకలి గురిన వారికి పెట్టాలి. నువ్వు ఆహారం పెట్టాలి. నిజమే, ఎవరైనా ఆకలి గురింటే ఆహారం పెట్టు, మంచిదే, దేవునికి ఇష్టమైన పని. అయితే దీని అర్థం ఏంటంటే, ఎటువంటి ఆహారము నీ యొక్క ఆకలి గురిన నీ ఆహారము అనగా ఇది దేనికి ఆహారంగా కనబడుతూ ఉన్నదంటే, ఇది ఆత్మీయ ఆహారము. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మీయ ఆహారము నువ్వు ప్రభు బలలో చేయి వేస్తున్నప్పుడు అది ప్రభు రాత్రి భోజనము. ఆ భోజనం అండి, ఆ ఆహారము మనం సిద్ధపాటు చేసుకున్న ఆహారము, మన కుటుంబ సభ్యులని మనము దేవుని యొక్క బాప్తిజం తీసుకుని దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించుకుని ఆ ఆహారం మనం తీసుకుంటూ ఉంటున్నప్పుడు, ఆ ఆహారం మనం సిద్ధపడుతూ ఉన్నప్పుడు మరి ఒకరికి పెట్టాలంటే ఏం చేయాలంటే దేవుని గురించి చెప్పాలి. దేవుని గురించి మనం ఎలాగ ఆహారాన్ని సిద్ధపాటు చేస్తున్నారో ఆకలి కొని ఉన్న వారికి ఈ ఆహారాన్ని, ఆకలి ఎవరికి కలిగి ఉంటుంది? దేవునికి కలిగిన వారికి ఇటు ఆత్మీయ ఆహారము పొదువై ఉంటది. ఈ ఆత్మీయ ఆహారం లేని వారికి ఈ ఆత్మీయ ఆహారాన్ని నీవు సిద్ధపాటు చేయాలి. అనగా దేవుని గురించి నువ్వేం చేయాలట? దేవుని గురించి నువ్వు చెప్పాలి, దేవుని గురించి నువ్వు ప్రకటించాలి, దేవుని గురించి మరొకరికి, అయ్యా నేనైతే, అమ్మా నేనైతే ఇలా ఉన్నాను, ఈ ఆహారము
అందుకని దేవుని వాక్యం ఏమంటుంది ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు 40 దినముల ఉపవాసం కొండ మీద ఉన్నప్పుడు ఆ సాతాను వచ్చి శోధిస్తున్న సమయంలో నువ్వు రొట్టెని తిను, ఈ రాయిని రొట్టెగా చేసుకుని తినమనంటే దేవుని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? మనుష్యుడు రొట్టె వలన మాత్రము జీవించడులే గాని దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఇక్కడ ఇది ఆహారం, ఇది నీ కొరకు ఏర్పాటు చేసుకున్న ఆహారం. ఈ ఆహారాన్ని గాని ఇతరులకు మనం పంచినట్లయితే ఆకలి గురిన వారికి, దేవుణ్ణి ఎరగని వారికి, కడుపు నిండా తిని ఒక మంచి 2 బిర్యానీలు తిన్నాడండి, అతనికి ఆహారం తక్కువైంది కదా అని ఇంటికి రాగానే ఆహారం పెట్టడం కాదు, ఆహారం అలా పెట్టడం కాదు. ఈ ఆహారం కాదు. ఆత్మీయకరమైన అర్థం ఏమిటంటే 4 రకాలైన ఉపవాసము, దేవాది దేవునికి ఇష్టమైన ఉపవాసం. హల్లెలూయా. ఏంటండి అంటే మీ కొరకు ఏర్పాటు చేసుకున్న ఆహారాన్ని పెట్టడమా? కాదు, ఆత్మీయ. నీ మనసు నువ్వు దేవుళ్ళు లేకుండా, నువ్వు దేవుని పనులు చేయకుండా, నువ్వు దేవునికి ఆయాసకరమైన పనులు చేస్తూ, దేవుని విషయంలో ఏ స్థాయిలో లేకుండా నువ్వు 100 మందికి రోజు భోజనాలు పెట్టు. దేవునికి ఇష్టం లేదు. దేవునికి ఇష్టమైన పని అది. ఎందుకనంటే 100 మందికి పెడతారు, రోజు ఆహారం పెడతారు, ఆహారం తింటారు, పక్కెళ్తారు, తిడతారు. 4 రోజులు పెట్టండి, 5వ రోజు ఆపండి. ఒక 100 మంది వచ్చి రోజు తింటున్న వాళ్ళు రోజు పెడుతున్నారు, ఈ రోజు ఎందుకు పెట్టలేదు పెడతారు. అవునా? మరి దేవుని చెప్పిన ఆహారం ఏంటండి అంటే మీ కొరకు సిద్ధపాటు చేసిన ఈ ఆహారాన్ని కాని వారికి ఇచ్చినట్లయితే వారు తినడానికి కూడా అవకాశం లేకుండా దేవునికి ఒక ఇష్టమైన పని అంట. హల్లెలూయా. 4 పాయింట్లు. మొట్టమొదటి ఏం చెప్పుకున్నామండి? మీ ఆహారాన్ని ఆకలి కొనిన వారికి పెట్టాలి. ఏంటి ఆకలి కొనిన వారు? ఏమిటి ఆహారం? ఏమిటండి ఆహారం? ఆకలి కొనిన వారు ఏ రీతిగా మరి దేవుని విషయంలో ఆకలి కొని ఉన్నారు, ఎటువంటి ఆహారాన్ని పొందుకొని ఉండాలి అని అంటే దేవునికి ఆత్మీయ ఆహారాన్ని ఇవ్వాలి. సాటి వారికి, దేవుని తెలియని వారికి ఆత్మీయ ఆహారాన్ని ఇవ్వాలట. మరి రెండవది అండి, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండా, మీ రక్త సంబంధికునికి ముఖము తప్పింపకుండా ఉండాలట. అంటే ఒక కుటుంబం ఉంది, చిన్నవారు గాని పెద్దవారు గాని ఆర్థిక పరిస్థితులు వచ్చినాయి, వారు వచ్చి అయ్యా డబ్బులు కావాలి, నాకు సహాయం చేయాలని అంటే మా దగ్గర లేవు అని ముఖం తిప్పడం కాదు. ఏం చేయాలట? మీ పరిస్థితి బాగుంటే, వారి పరిస్థితి బాగాకపోతే సహాయం చేయొచ్చు, తప్పేం లేదు. అయితే ప్రియులారు ఇక్కడ ఏమంటున్నారంటే ఎటువంటి రక్త సంబంధికునికి నువ్వు ముఖం తప్పించకూడదని అంటే, ఎందుకని ఆ రక్త సంబంధికుని అంటే దేవుని రక్తంలో కడగబడ్డ వారికి సహాయము చేయటానికి. ఎటువంటి సహాయం అని అంటే ముఖము తప్పించకూడదంటే వారికి హెల్త్ బాగాలేదు, వారి పరిస్థితులు బాగాలేదు, అనారోగ్యంగా ఉన్నారు, ఆర్థిక పరిస్థితులు బాగా ఇబ్బందికరంగా ఉన్నాయి, అప్పుడు వారి కొరకు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుని దగ్గర నువ్వు ముఖము తప్పించకూడదు. వారి సమస్య నీ సమస్య అనుకుని నీ రక్త సంబంధికులు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు. మరలా ఒక చోట ఆయన సువార్త ప్రకటిస్తూ ఉండగా ఒక రూమ్ లో ఉంటే, ఒక గదిలో ఉంటే బయట అందరు చాలా మంది గుమ్ముగూడిపోయి ఉన్నారు. అప్పుడు అక్కడికి మరియమ్మ పిల్లల్ని తీసుకుని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, వారి కుమారులను తీసుకుని లోపలికి వచ్చినప్పుడు అయా మీ తల్లి మీ సహోదరులు వచ్చారు అని ప్రభు వారికి ఆ కబురు పంపగా అప్పుడు ఆయన ఏమన్నారండి? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అంటే ఆయన అక్కడ ముఖం తప్పించారా? ఆత్మీయ కలిగిన అర్థం ఏమిటంటే ఈ యొక్క మరి రక్త సంబంధికులు ఎక్కడున్నారంటే ప్రభు రక్తములో పాలిభాగస్తులవి, ప్రభువుని ఎందరైతే సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నారో వారు దేవుని బిడ్డలవుదురని చెప్పబడుతున్న వాక్యము. ఎందరైతే ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించబడతారో వారు దేవుని పిల్లలవుతారని యోహాను పత్రికల్లో రాయబడి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మరి రక్త సంబంధికునికి నువ్వు ముఖము తప్పింపకూడదు అని అంటే ఏ రక్తము సంబంధులు? ఈ భూలోకరమైన రక్త సంబంధికులని కొంతకాలమే ఉంటారులే గాని మరింకొంతమంది
మరి దేవుని రక్తములో కడగబడ్డవారు సహాయం ప్రార్థన సహాయం కోరారు. వారి కొరకు నువ్వు ప్రార్థన చేసుకునేటప్పుడు ఏం చేయాలట? నీ ముఖం తప్పించకూడదంటే వారిని నువ్వు మర్చిపోయి, లేకుంటే వారి గురించి నువ్వు ప్రార్థన చేయకుండా ఉండడం దేవునికి ఇష్టం. వారిని ఇష్టం లేని పని. మరి దేవునికి ఇష్టమైన పని ఏమైనా ఉందనంటే వారి రక్త సంబంధికులుగా భావించి క్రీస్తు రక్తంలో పాలుభాగస్వామి అయి ఉన్నాము కాబట్టి వారి కొరకు నీవు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మూడో పాయింట్ ఏంటండి? దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకుంటాయి. ఏంటండి దిక్కుమాలిన బీదలు అంటే? ఈ యొక్క రోడ్డు మీద కానీ మేము మరి సర్వీస్ చేస్తూ ఉండగా రోడ్డు సైడ్ మేము ఆహారాలు మేము సిద్ధపాటు చేసి మేము పంచే సమయంలో చెంచుపేట కానీ, రైల్వే స్టేషన్ దగ్గర కానీ, టౌన్ చర్చి దగ్గర కానీ, ఇలాంటి కొన్ని ప్లేసుల్లో లక్ష్మీ థియేటర్ దగ్గర కానీ, టౌన్ లో మేము సర్వీస్ చేస్తున్న సమయాల్లో కొన్ని అవుట్ ఆఫ్ లో కూడా మేము వెళ్ళి కొన్ని సర్వీసులు చేస్తుంటే ఊరికి దూరంగా కరెంట్ ఉండదు, ఇల్లు ఉండదు, తడికలు పెట్టుకుంటారు, గోతాలు కప్పుకొని పడుకుంటారు. వారు దిక్కుమాలిన బీదలుగా మనం భావిస్తే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక ఇంట్లో పెట్టేసేసి పెద్ద ఒక సంస్థ లాగా పెట్టేసి వాళ్ళందరికీ భోజనం పెడతా ఉన్నాం అనుకోండి, ప్రతిరోజు వాళ్ళని చేర్చుకుంటా ఉన్నాం అనుకోండి, అది దేవునికి ఇష్టం లేని పని అని చెప్పొచ్చు. ఎందుకంటే మన హృదయం ఏంటో దేవునికి శుద్ధికరంగా ఉండి దేవుని వెంబడించే వారిగా ఉన్నట్లయితే దేవునికి ఇష్టమైన పని ఎలాగో తెలుసా? నీవు వారిని ఈ దిక్కుమాలిన బీదల్ని నువ్వు ఇంట చేర్చుకోవాలి అంటే అందరిని తీసుకొచ్చి ఒక ఇంట్లో పెట్టేయడం కాదు. నీ ప్రార్థన ఇంటికి వారి కొరకు జ్ఞాపకం చేసుకుని నీ ప్రార్థనలో చేర్చుకుంట. హల్లెలూయా. ఎందుకంటే బీదలను కనికరించి వారికి యెహోవాకి అప్పిచ్చి వారి వాగ్దానం ఉందండి. చూసారా? అనగా బీదలు అనగా దేవుని గుర్తెరిగిన వారు బీదలు. కోటీశ్వర్లు అయ్యుండొచ్చు, ఆ కోటీశ్వర్లు 1000 కోట్లు ఉండొచ్చు. ఆ 1000 కోట్లు ఉన్నవారు దేవుని గుర్తు లేకపోతే దేవుని దృష్టిలో వారు బీదవారే. హల్లెలూయా. దేవుని దృష్టిలో బీదవారుగానే ఉంటారు. మరి దేవుని కలిగిన వారు ఆశీర్వాదకరంగా, దేవుని కలిగిన వారు ఐశ్వర్యవంతులుగా, దేవుని కలిగిన వారు ఈ లోకంలో కాకుండా అక్కడ బంగారపు వీధులు, బంగారపు గృహాలు కట్టి ఉంటాయి. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మరి మూడో పాయింట్ ఎలా చేర్చుకోవాలి దిక్కుమాలిన బీదలను అంటే దేవుని గుర్తెరిగిన వారికి నీ ప్రార్థనలో వారి కొరకు ప్రార్థన చేయాలి. అది నీ ప్రార్థనలో చేర్చుకుంటా. హల్లెలూయా. మరి నాలుగో విషయం ఏంటండి? వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రం ఇచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. హల్లెలూయా. అంటే బట్టలు లేకుండా ఎవరన్నా వెళ్తున్నారు అనుకోండి, మంచిదే. ప్రభువారు చెప్పినట్లుగా 2 అంగీ ఉంటే ఒక అంగీ వారికి ఇవ్వండి. అవునా? చినిగిపోయి వెళ్తున్నారు బట్టలు, పేదవాడు పిలిచి నీ ఇంట్లో ఏమైనా ఉంటే కొత్త అయినా సరే, ఒకసారి వేసుకున్నారు 2 సార్లు వేసుకోలేదు, కొత్త తెచ్చు ఇచ్చేయి, మంచిదే. మనస్సు దేవునికి తెలుసు. దేవునిలో నీ మనసు దేవునిలో లేకుండా నువ్వు ఇలాంటివి చేసినా దేవునికి ఇష్టమే లేదు. ఎందుకనంటే దేవునికి ఇష్టమైన పని ఏంటో తెలుసా? మరి వస్త్రహీనుడు కనిపించినప్పుడు ఆ వస్త్రాన్ని నువ్వు ఇవ్వాలట. ఎటువంటి వస్త్రం అంటే రక్షణ వస్త్రం అండి. రక్షణ వస్త్రం అంటే అయా నేను నేను పాపిని, ఒకప్పుడు నేను పాపాలన్నీ కూడా కడిగేసుకున్నాను, నేను దేవునిలో నాకు ప్రశస్తమైన వస్త్రం ఇచ్చాడు, ఆ వస్త్రాన్ని నీకు కావాలా, దా కొత్త చొక్క కావాలా అంటే కావాలంటే, లేకపోతే వద్దంటే రా నీకు బట్టలు ఇస్తాను రా అంటే వస్తారు. ఎటువంటి వస్త్రాలు ఇవ్వాలి వాళ్ళకి? రక్షణ వస్త్రం గురించి నువ్వు చెప్పాలి. ప్రతి మానవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఒక రాత్రి ఒక పగలు ఒక రాత్రిని ఎందుకు పెట్టాడు తెలుసా అండి? ప్రతి మనుష్యుడు కూడా పాపం చేస్తాడు. ప్రతి మనుషుడు కూడా ఆ పాపాన్ని నుంచి కడుక్కుంటానికి పగలు, ఆ పాపమే రాత్రి, ఆ పాపమే నైట్, ఆ వెలుగు ఉదయించబడుట. డే మొత్తంలో నుంచి మనం ప్రతిరోజు కూడా ఎవరమైనా సరే ఒక్క చిన్న విషయంలోనైనా సరే ఎక్కడ కూడా తోలనాడకుండా ఉంటామండి? ప్రశ్న. ఏదో ఒక విషయంలో, బిడ్డల విషయంలో కానీ, ఎక్కడైనా సరే అందరూ భర్త విషయంలో కానీ, పక్క వారి విషయంలో కానీ, రోడ్డు మీద వెళ్లే వారి విషయంలో కానీ ఎవరో ఒకరిని నువ్వు మనసులో అనుకోకుండా ఉండగలుగుతావా? లేదు కదా. అందుకని ఈ రాత్రి, ఈ నైట్ దేవుడిని కొరకు ఎందుకు ఇచ్చారంటే వారందరి పట్ల కూడా క్షమించమని, రేపటి దినములో ప్రభు అలాంటి పరిస్థితులు మాలోకి నడిపించకుండా ఉండమని నువ్వు ప్రార్థన చేయడానికి
కలిగి ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవునికి ఇష్టమైన ఉపవాసము చివరిగా 4వ విషయము, ఈ ఎటువంటి వస్త్రాన్ని కలిగి ఉండాలంటే రక్షణ వస్త్రం కలిగి ఉండాలంట. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. స్వస్థత నీకు శీఘ్రముగా కలుగును. నీ నీతి నీ ముందర నడుచును. నీ నీతి నీకు ముందర నలుగును. ఏంటండి ఈ నీతి అంటే? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు ముందుగా వెళ్తూ ఉంటాడంట. హల్లెలూయా. ఎందుకంటే ఆయనే నీతిమంతుడు, ఎవ్వరూ లేరు ఈ ప్రపంచంలో. ఏ మనిషి కూడా నీతిమంతుడు కానే కాడు. మరి పసిపిల్లలు అంటారా, చిన్నగా పుట్టారు, వీరికి ఏ స్వార్థం తెలియదు, వారు నీతిమంతులు అనుకుంటారా? కానీ కాదు. ఎందుకంటే మనిషి ఎలా జీవించాడు, ఎలా జన్మించాడంటే పాపం ద్వారా కానీ నువ్వు జన్మించాడని దేవుని వాక్యం చెప్తుంది. ఈ పాపాల నుంచి కడిగించుకోవడానికి ఈ వస్త్రహ్యం గాని దేవుని గాని వెంబడించుకొని మళ్ళా మన మార్గాన్ని సరళం చేసుకుని ఈ నీతిమంతుడు ఎలా వెళ్తాడంటే మనకి ముందుగా వెళ్తాడంట. యెహోవా మహిమ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. హల్లెలూయా. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అనును. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా మహిమ నీ సైన్యపుకు వెనుక భాగములా ఉదయించునట్ట. కావలికాయ ఏంటండి సైన్యం అని అంటే? కుటుంబ సభ్యుల్లో నుండి మన వెనక వచ్చు తరాలందరికీ కూడా ఆయన మహిమ ఉదయించినంట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని విషయంలో ఈ 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని మరి ఉపవాసం ఉంటూ ఉండగా ఏ విషయంలో ఎవరిని కూడా మనసు కష్టపెట్టుకోకూడదు. మనం మనుషులం కాబట్టి పొరపాట్లు తప్పులు అవుతూ ఉంటాయి. సరి చేసుకుంటూ దేవునిలో నడుచుకుంటూ దేవునితో పాటు గమ్యం చేరడానికే మన యొక్క ధ్యేయం. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇటు వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్.